హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మేము నిడదవోలు కోట సత్తమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీరు కూడా రాజమండ్రి నుంచి కోట సత్తమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే రాజమండ్రి పెద్ద స్టేషన్లో దిగి అక్కడి నుంచి మనకి బస్సులు కానీ లేదంటే కార్స్ కానీ ఉంటాయి. లేదు నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే 2 వీలర్స్ బళ్ళు అయితే మనకి రెంట్కి అయితే ఇస్తారు. అక్కడి నుంచి మీరు స్టార్ట్ అయితే ఒక వితిన్ 1 అవర్లో అయితే మనం అక్కడికైతే చేరుకుంటాం అన్నమాట. వెళ్ళే దారిలో క్లైమేట్ చాలా బాగుంటుంది. తర్వాత నేచర్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. వెళ్ళే దారిలో బోట్స్ అయి ఉండి అక్కడ నదిలో చాలా బాగున్నాయి కదా. మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు చెప్పండి గైస్. కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని నేనైతే మా హస్బెండ్ టెంపుల్కి అయితే తీసుకెళ్ళమన్నాను. వెళ్ళేదారిలో ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కేరళ ఎలా ఉంటుందో మనకి అలాగ అనిపించింది అనమాట. లాస్ట్ టైం ఆత్రేయపురం వెళ్ళాం కానీ అక్కడికన్నా ఇటు వెళ్ళే ప్లేస్ అయితే ఇంకా బాగుంది. మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆగి మరి మేము వీడియో అయితే తీసుకున్నాము. ఆ కొబ్బరి చెట్లు కానీ తాటి చెట్లు కానీ ఎంత బాగున్నాయి చూడండి గైస్. ఒకసారి ఈ ప్లేస్ అయితే చూడండి, ఎంత బాగుంది కదా. మన చిన్నప్పుడు సీనరీస్ మీద ఉంటుంది అలా ఉంది కదా. నాకైతే అలాగే అనిపించింది. వెళ్ళే దారిలో ఏంటంటే నర్సరీలు కూడా ఉన్నాయి. మొక్కలు అవన్నీ చాలా బాగా పెట్టారు. తర్వాత వెళ్ళే దారి మొత్తం మనకి నదే చిన్న చెరువులాగా ఉన్నదనమాట. అసలు ఆ కొబ్బరి చెట్లు ఈ తాటి చెట్లు నాకు చాలా బాగా నచ్చాయి. మీరు కూడా అలా వెళ్తూ ఉంటే నేచర్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ఎంత బాగుందంటే ఇంక నేను మాటల్లో వివరించలేను. ఫైనల్గా అయితే నిడదవోలు అయితే వచ్చేసాము. స్టార్టింగ్ మనకి ఐ లవ్ నిడదవోలు అని ఉంటుంది. ఇంకా అక్కడ కూడా ఏంటంటే రోడ్లు అవి చాలా క్లియర్గా చాలా నీట్గా అయితే ఉన్నాయి. మా ఊర్లో దేవి చౌక్ ఉన్నట్టు అక్కడ గణేష్ చౌక్ అయితే ఉంది. గణేష్ టెంపుల్ ఎంట్రన్స్ అవ్వగానే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి, దారిలో అయితే మా పాపకి దాహం వేస్తుందని చెప్పేసి ఒక జ్యూస్ సెంటర్ దగ్గర అయితే ఆగాము. నేను మా పాప బనానా జ్యూస్ అయితే తాగాము. కొంచెం ఎండలో వచ్చామని చెప్పేసి బాగా కొంచెం ఎక్కువ ఎండ ఉందని చెప్పి తాగేసాక ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ నిడదవోలు ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అక్కడ కోట సత్తమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్. దీనికి ఉన్న చరిత్ర ఏంటంటే పూర్వం చాళుక్య వీరభద్రుడు అనే ఒక రాజు అయితే ఈ టెంపుల్ని అయితే అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ కాలక్రమేణా ఇంకా వాళ్ళ తరపున వాళ్ళే అలా నిమజ్జనం చేసి ఇంకా వాళ్ళ కాలం నుంచి అలా కంటిన్యూ అయితే అయ్యారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా అమ్మవారు పిల్లల్ని కలిగిస్తారని చెప్పేసి ఒక మాట అయితే ఉంది. అది ఎలా అంటే మనం పాలు పెరుగు అమ్మవారికి సమర్పించి ఆవిడకి అభిషేకం చేయించి అది కనుక మనం పిల్లలు లేని వాళ్ళు తాగితే ఏంటంటే వాళ్ళకి పిల్లలు అయితే కలుగుతారనమాట. సంతానం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలాగైతే నమ్మకం అని చెప్పేసి చాలామంది అంటారు. పైగా ఏంటంటే ఈవిడి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాటిలో నార్మల్గా ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్ చెప్పేసి మతాలు అలా ఉంటాయి కదా, అలా కాకుండా ఈవిడ ఏంటంటే ముస్లిమ్స్ కూడా నమ్ముతారంట. వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావించి ఆవిడకి కూడా వాళ్ళు పూజలు అయి చేస్తారంట. ఇదైతే ఈ రోజుల్లో అయితే చాలా గ్రేట్ కదండి. ఈ రోజుల్లో ఎక్కువ మతాలు అలాగే ఇలాగని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇలాగా ఈవిడిని ఇలాగ ముస్లిమ్స్ వాళ్ళే నమ్ముతున్నారంటే చాలా గ్రేట్. తర్వాత ఏంటంటే ఇది రైల్వే స్టేషన్, మీరు నిడదవోలు రైల్వే స్టేషన్ దిగిన వెంటనే అక్కడి నుంచి మినిమం ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఆ తర్వాత ఏంటంటే దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు దర్శనం అవుతుంది. మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 7:30 వరకే ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మనం చీరలు పెడతాం కదా, అవి మళ్ళీ మనకి అమ్ముతారనమాట. అంటే చాలామంది అమ్మవారు చీరలు పెడతా ఉంటారు కదా, సమర్పిస్తారు కదా, ఏంటంటే ఇక్కడ పెడుతున్నారు. ఆ శారీ అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే ఉచిత దర్శనం నార్మల్ దర్శనం అయితే ఉన్నారు. నేను వెళ్ళిన రోజు ఏంటంటే టెంపుల్ కొంచెం ఖాళీగానే ఉంది. అందుకని చెప్పేసి మేము ఉచిత దర్శనానికి అయితే వెళ్ళాము. వెళ్ళి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మాకు.
దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి గుడి చుట్టూ తిరిగాము. అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాను. మ్యారేజ్ అయ్యాక ఇది నేనైతే రెండోసారి మూడోసారి రావడం. మొత్తం టెంపుల్ చుట్టూ చూడండి. దర్శనం అయిపోయాక సేపు అయితే కూర్చున్నాము. మా హస్బెండ్ వీడియో అయితే తీసారు దండం పెట్టుకుని. అలా కూర్చున్నాక ఇక్కడ ఏంటంటే ప్రసాదం కూడా చాలా ఫేమస్. లడ్డు పులిహోర ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒక లడ్డు తీసుకున్నాను, ఒక పులిహోర ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఎంత బాగుందంటే చాలా కమ్మగా ఉందన్నమాట. తీసుకొని అలా తినేసి కాసేపు కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి. మైండ్ ఏం బాగాలేనప్పుడు ఇలాంటి టెంపుల్స్కి వస్తే చాలా బాగుంటుంది గైస్ మైండ్. నాకైతే మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి. ఇది గుడి బయట అన్నమాట. గుడి బయట కూడా చుట్టూరు చాలా బాగుంటుంది ఓంకారాలతో. తర్వాత ఏంటంటే ఇక్కడ మొక్కుకుంటారు కదా అమ్మవారికి, కోడిని కోస్తారు, మేకని కోస్తారు అని చెప్పేసి అక్కడే ఫ్యామిలీస్ అందరూ కలిపి వంటలు చేసుకుంటారు. చాలా బాగా ఉంటుంది ప్లేస్ కూడా. తర్వాత రూమ్స్ కావాలంటే మనకి రూమ్స్ కూడా ఇస్తారు. ఇంకా దర్శనం అది అయిపోయిందని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. మేము వెళ్ళినప్పటికీ నార్మల్గా మధ్యాహ్నం అయితే అయిపోయింది మేము రిటర్న్ అయినప్పటికీ. అయితే ఒక చోట ఏంటంటే ఇక్కడ చాలా ప్లేసుల్లోనే చేపల పులుసుతో భోజనం ఫేమస్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే కదా అని చెప్పేసి ఒక చోట అయితే మేము ఆగాము. ఫిష్ కర్రీతో భోజనం చేద్దామని. ఇక్కడ శ్రీలక్ష్మి ధన భోజన హోటల్ అని చెప్పేసి పెట్టారు. అక్కడ చేపల పులుసు చాలా బాగుంటుందని మా హస్బెండ్ అయితే ఇన్స్టాలో చూసారంట. చాలా రోజులు నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అరిటాకులోని. ఇక్కడైతే కాన్సెప్ట్ పెట్టారని ఆగాము. అరిటాకులో అన్నం తింటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ ఫీలే వేరు. మొత్తం కర్రీ వెజిటేబుల్స్ 3 కర్రీస్ పెట్టారు, రైస్ పెట్టారు. తర్వాత ఏంటంటే మనకు ఒక కప్పుడు చేపల కర్రీ అయితే ఇచ్చారు. అదైతే మనకు 110 రూపీస్ పడింది. భోజనం చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి కానీ చేపల పులుసు అయితే నాకు అంత అయితే ఎక్కలేదు. ఓకే అనిపించింది 110. కాకపోతే ఏంటంటే మనకి రైస్ అయితే ఎంత కావాలంటే అంత వేసారు. 110 రూపీస్ అంటే చాలా బెస్టే కానీ వెజ్ కర్రీస్ చాలా బాగున్నాయి. ఫిష్ కర్రీ అయితే నాకు మా హస్బెండ్కి అంత ఏం అనిపించలేదు, పర్లేదు అని అనిపించింది. తర్వాత వెళ్తూ ఉండే ఆ గాలిని నేను ఫీల్ అవుతూ ఎలా సరదాగా ఫన్నీగా తీసాను చూడండి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.